మంచిర్యాల జిల్లా లక్షటిపేట ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం చేసే పథకాలన్నీ మహిళలకు అభివృద్ధి పెద్దపీట వేస్తున్నారని మాట్లాడారు. కార్యక్రమంలో డిఆర్డీఏ కిషన్, ఆర్టీఏ నెంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగిలి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లిమెల రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్, బియాల తిరుపతి, పూర్ణచందర్, చింతల అశోక్, గోపతి రమేష్, గుత్తికొండ శ్రీధర్, 3 మండలాల అధికారులు, నాయకులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. కష్టపడ్డాం కాబట్టి మనకు ఎంటైర్ ఒక సీజన్లో, వానకాలం సీజన్లో మనం ఎంతైతే పర్చేజ్ చేసుకొని గవర్నమెంట్కి మళ్ళీ మిల్లర్స్ పంపుతా ఉన్నామో దానికి ఒక క్వింటల్ లెక్క 33 రూపాయల కమిషన్ మనకు వస్తుంది. మొన్ననే రీసెంట్లీ మీరు లాస్ట్ ఇయర్ ఎండాకాలంలో పనిచేసిన దానికి 3,23,00,000 ఆల్రెడీ మనకు జిల్లా సమైక్యకు వచ్చింది. త్వరలో వాటిని కూడా ఏ పీపీసీ సెంటర్స్ మనకు పనిచేసినారో వాళ్ళ యొక్క అకౌంట్లో త్వరలో వాళ్ళకు మనం వేయబోతున్నాం. అంటే దీనికి మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అన్నామంటే, సపోజ్ ఎలాంటి మనం పనులు చేయలేము, ఈ ప్యాడీ పర్చేస్ కూడా డీసీఎంఎస్ ప్యాక్స్ వాళ్ళు చేసి ఉన్నట్లయితే ఈ 3 కోట్ల రూపాయలు వచ్చి కావు. మరి అలాంటిది మనకు చాలా చక్కటి మరి కార్యక్రమము, చక్కటి ప్రోగ్రాం మనకి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా స్థానికంగా మన ఎమ్మెల్యే గారు మనకే ఇవ్వడం, మనకే కేటాయించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దాని ద్వారా ఏవైతే సెంటర్స్ మహిళలు ఉన్నారో వాళ్ళు కష్టపడతారో వాళ్ళకి మనము ఈ అమౌంట్ ఇస్తా ఉన్నాం. అందులో కూడా సరే ఈ కొటేషన్ పెట్టిండు, ఏంటిది మహిళగా ఉన్నది, ప్రతి మహిళ ఉన్నత స్థాయిలో ఉంటేనే తెలంగాణ అనేది అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో మన రేవంత్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఇలా మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా నా సోదరులతో చేపడుతున్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే నిన్నటికి మొన్న కొంతమంది కన్నారు మన చీరలు పంచుకున్నాం. ఆ చీరలు కులాలు, మతాలు, ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకం చీర ఇవ్వడం జరిగింది. ఇట్లా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో అందరూ సమానులే అని ఒకే రంగు చీర ఎవరు ఇయ్యలేదు. మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు అందరూ సమానం అనే ఉద్దేశంతో ఒకే రకం చీర ఇచ్చారు. దాన్ని ఈ రోజు మీ డాక్రా సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ ఒక యూనిఫామ్ గా భావించి రేపన్నాడు ఎక్కడైనా మన మంచిర్యాల నియోజకవర్గంలో ఏదైనా మీటింగ్ కానీ సమావేశం గవర్నమెంట్ జరిగినప్పుడు మీరు అందరూ అదే చీర కట్టుకొని ఆ సమావేశానికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం మీకు చెప్పాల్సింది, ఇలా చూసుకున్నట్లయితే మహిళలు ఆడోళ్ళు అంటేనే ఆదిపర శక్తులు. ఆడోళ్ళ కోపం వస్తే ఏమైనా జరుగుతుంది, ఇంకొక గంట లేకపోతే ఇక్కడ కూడా జరిగేటట్టే ఉన్నది. దేవుళ్ళ వల్ల కలెక్టర్ ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొక విషయం అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరందరూ ఓట్లెత్తనే ప్రేమసాగర్ రావుకు 67,000 ఓట్లు వచ్చినాయి. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి మహిళకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మీరు పోయినాక మీ ఇంటి దగ్గర వాళ్ళకి కానీ, పక్క పొట్టలకు కానీ, మీ గ్రూప్ సభ్యులకు మీరు ఒకటే చెప్పుల్ని, ప్రభుత్వానికి మీరు వారధిలో పనిచేయాలి. సో అట్లా కూడా అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే దానికి సంబంధించిన పర్టికులర్గా ఉమెన్ సంబంధించిన మనం చెక్ చేస్తే మేజర్గా ఫస్ట్ ఫ్రీ బస్ సర్వీస్, దాంతోపాటు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఐ థింక్ 2000 crores కంటే ఎక్కువ సబ్సిడీ అయిపోయింది. 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ, మేజర్గా ఇంటి చూడడానికి బాధ్యత అంటే సొసైటీలో ఉమెన్కి ఉంటుంది. దెన్ 500 గ్యాస్ సిలిండర్. నెక్స్ట్ అమ్మ ఆదర్శ్ పాఠశాలతోటి ఎస్హెచ్జి గ్రూప్స్కి ఇచ్చి ఆల్ స్కూల్ సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించిన అన్నీ ఇవ్వడం జరిగింది. మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీ ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నాయి. ఇక్కడ అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ మన ఐకేపీ మహిళలు మాత్రమే మేనేజ్ చేస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళకి ఏ సొసైటీకి ఇవ్వడం జరగలేదు. ఇక్కడ మొత్తం ఐకేపీ నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నాయి. దాంతోపాటు పెట్రోల్ బంక్ సంబంధించిన కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. మందమరిలో ఒకటి ఇవ్వడం జరిగింది. మిగతా ప్లేస్లో కూడా ల్యాండ్ అండ్ ఫిజిబిలిటీ ఐడెంటిఫై చేస్తున్నాము. దాంతోపాటు దండేపల్లిలో సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అన్ని రకాల ఎక్కడ ఏమైనా స్కీమ్స్ ఉన్నాయి దానిలో ఉమెన్కి ప్రయారిటీ ఇచ్చేసి
ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ పరంగా మన జిల్లాలో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం రకరకాల స్టెప్స్ తీసుకోవడం జరిగింది. మీడియా మిత్రులకు కూడా ఈరోజు డిపిఆర్ఓ ఆఫీస్ నుంచి కాన్స్టిట్యుయెన్సీ వారీగా అన్ని రకాల డీటెయిల్స్ షేర్ చేస్తున్నాము. అండ్ ఐ హోప్ ఇట్లా ఇప్పటి వరకు మనం చూస్తున్నాం లోన్ రీపేమెంట్ పరిస్థితి ఎట్లా ఉంది. ఎస్ఎస్జిలో నార్మల్గా లోన్కి డిఫాల్ట్ కావు, కరెక్ట్గా పని చేసేసి చిన్న చిన్న యూనిట్ నడిపించి మంచిగా బిజినెస్ చేస్తున్నారు. ఐ హోప్ ఆల్ ఉమెన్ సంఘాలు మీరు ఇంకా కొత్త కొత్త యూనిట్ ఏర్పాటు చేయండి. దానిలో గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ కంపోనెంట్ ఆర్ గవర్నమెంట్ నుంచి ఏమైనా లోన్ కంపోనెంట్, లోన్కి ఇంట్రెస్ట్ కంపోనెంట్ ఏమైనా ఉంటుంది అంటే అన్నిటికీ మనం చూస్తాము. అండ్ ఐ హోప్ మన ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ నుంచి మన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ అండ్ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో ఎవరైనా వచ్చి అందరికీ నా తరపున థ్యాంక్స్. అండ్ ఐ హోప్ మీ అందరూ మళ్ళీ ఇంకా డబల్ ఎఫర్ట్ పెట్టేసి ఇంకా మంచిగా యూనిట్ నడిపిస్తారు, ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తారు. థ్యాంక్ యూ. మరి వారు చల్లగా ఉండాలని మనం అందరం దీవించుకోవాలి. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఇప్పుడు కాలేజ్ కానివ్వండి, హై స్కూల్ కానివ్వండి, ఏదైతే ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ ఏదైతే స్కూల్ ఎట్లున్నదో అలా ఈ స్కూల్ 10 లక్షలతోని ఇవి నిర్మించడం జరిగింది. మరి మంచిర్యాల నియోజకవర్గానికి ఇప్పటిదాకా 1600 కోట్లు తీసుకొచ్చి 119 నియోజకవర్గాలలో మా మంచిర్యాల నియోజకవర్గము ముందు స్థాయిలో ఉండే విధంగా అభివృద్ధి చేసే కంకణం కట్టుకున్న మా ప్రేమ్ సాగర్ రావు గారికి, ఆ దంపతులకు అందరం మనం దీవించాలి. అలాంటి నాయకుల దగ్గర మేము పనిచేసేందుకు మేము గర్వహిస్తున్నాము. మరి కొన్ని రోజుల్లో మళ్ళా మనం ముందుకు వచ్చి అభివృద్ధి బాటలో మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి బాటలో పరుగులెత్తే లేక చేస్తారని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అక్క చెల్లెలకు, మీడియా మిత్రులకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు ముఖ్య ఉన్నత అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై పిఎస్. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలనలో భాగంగా మహిళలని, ముఖ్యంగా మహిళా సోదరిమణులందరినీ ఇలా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుడుగా చేయాలనే ఆలోచనతో ఇలా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజాపాలనలో భాగంగా మీరు చూస్తున్నారు, గత పాలకులు చేసినటువంటి అవినీతి కావచ్చు, అన్యాయం కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సొమ్మును దోచుకోవడం కావచ్చు, ఇవన్నీ మీకు అంతా తెలిసిందే. 10 సంవత్సరాల్లో ఎవరు కూడా చేసింది మాత్రం ఏం లేదు, శూన్యం. కానీ ఈనాడు ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మా మంచిర్యాల గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అభివృద్ధి గాని, సంక్షేమ పథకాలు గాని ఇవన్నీ చూసుకుంటే ప్రతి గ్రామాన కూడా అభివృద్ధి పరుగులెడుతున్నటువంటి శుభ సందర్భం. దాంట్లో భాగంగా మీకు మాత్రం ముఖ్యంగా పెద్దపీట వేస్తూ మహిళా మరణాలను కోటీశ్వరం చేయాలనే ఆలోచనతో ఇవాళ ఈ పెద్దలు మన రాబోతున్నటువంటి కలెక్టర్ గారి చేతుల మీదుగా 1,43,00,000 పైసలకు ఇవాళ వడ్డీ లేని రుణాలను మీకు ఇస్తూ ఇవాళ మిమ్మల్ని అన్ని రంగాల్లో ముందుంచే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. కాబట్టి ఎంతో సంతోషిస్తున్నాం. మా ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పెద్దలు చాలా మంది వివరంగా చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు ఇంకా వక్తలు మాట్లాడేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఎక్కువ సమయం ఓకే సార్. చాలా శ్రీనివాస్ గారికి చాలా ఓపిక అనుకుంటా, చాలా ఓపికతో, చాలా పేషెన్స్తో ఉండి మంచి విషయాలు, మహిళల ప్రగతి ఏదైతే ముందుకు కొనసాగించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందో చాలా విపులంగా కళ్ళకు కట్టినట్టుగా మనం ముందుంచినందుకు అంకతి శ్రీనివాస్ ఆర్టీఏ మెంబర్ మంచిర్యాల గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియజేద్దాం. కలెక్టర్ గారు ఒక 5-10 నిమిషాల్లో మనం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయం అనుకున్నాం. మంచి నినాదంతో మనం ముందుకెళ్తున్నాము అనుకుంటున్నాం కదా. మనమందరం వడ్డీ లేని రుణాలలో ఈ యొక్క నియోజకవర్గంలో మనం 1 కోటి రూపాయల చెక్కుని మనం మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా అందుకోబోతున్నాం. కాబట్టి దయచేసి కొంచెం ఒక 5 నిమిషాలు ఓపిక పట్టాలని కోరుకుంటూ గౌరవనీయులు డిఆర్డీఓ